వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు అక్కడ. సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. గురువుగారు, ఇప్పుడు సింహరాశి గురించి మాట్లాడదాం. సింహరాశి వారికి ఎలా ఉండబోతాం? జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలోనే గురు సంచార ప్రభావం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటే నవీన్ గారు,
సింహరాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు లాభస్థానంలో గురుడు అత్యంత శుభకరుడుగా ఉన్నాడు. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంబంధించినటువంటి సమస్యల్ని చాలా మటుకు శని దోష ప్రభావం ఉన్నప్పటికీ కూడా బయటపడగలిగారు. కానీ ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడో సింహరాశి వారికి సంబంధించి అష్టమ శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దారిన కూర్చొని కాపాడేటువంటి గ్రహము తప్పుకున్నాడు కదా, ఇక్కడ వీళ్ళు అదును కోసం ఎదురు చూస్తున్నాడు శని, ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని. అలాగే వ్యయస్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఏమవుతుంది, నష్టములు అని సూచిస్తుంది. నష్టము అని అంటే కేవలం డబ్బనే కాదండి. నష్టం అన్నప్పుడు ప్రధానంగా ఉద్యోగం చేస్తూ ఉంటుంటే ఉద్యోగాన్ని వదలాల్సిన పరిస్థితి రావచ్చు. వ్యాపారం చేస్తే వ్యాపారం సన్నగిల్లవచ్చు. ఇప్పుడు కొత్తగా వ్యాపారం పెట్టుంటారు, ఎందుకంటే సింహరాశి వారికి చాలా బాగుందండి, మీరు ఏం చేసినా బాగుంటుందని చెప్పనగానే జనవరి ఫిబ్రవరిలో వ్యాపారం పెట్టుంటారు. పెట్టిన తర్వాత జూన్లో మారిన తర్వాత ఆ వ్యాపారంలో పెట్టినటువంటి వాటికి 100 రూపాయలు పెడితే 120 రూపాయలు వస్తే లాభం, కొద్దిగా. కానీ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 80 రూపాయలు వస్తే 20 రూపాయలు నష్టమేగా. ఆ నష్టం ఈ విధంగా ఒక 5 నెలల పాటు ఉంటుంది. నష్టం అనేటువంటిది ఆ విధంగా చేసుకోవాలి. విద్యార్థులకి విద్యా నష్టం కావచ్చు, కోరుకున్న చోట విద్యా సంస్థలో ప్రవేశం లభించకపోవచ్చు. ఇలా నష్టం అనేటువంటిది ప్రతి వృత్తిలో కానీ ఏదైనా కానీ వృత్తి మందగించవచ్చు. ఏ స్థితిలో ఉన్న ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా వృత్తిలో ఉన్న అందరికీ కూడా నష్టములు కేవలం డబ్బనే కాదు, ఏ పని మీద ఉంటారో ఆ పనికి సంబంధించినటువంటి ఫలితాన్ని పూర్తిగా పొందలేకపోతారు. ఇది గురు ప్రభావంలో వచ్చేటువంటి దుష్ప్రభావం. కాబట్టి ఇటు అష్టమ శని దోష ప్రభావం, ఇటు గురువు యొక్క ప్రభావం మెరసి ఈ సింహరాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ప్రధానంగా ఖర్చు అవుతుంది. అయితే ఎలాంటి ఖర్చు అవుతుందంటే వాలంటరీగా, అంటే ఈ గురువు 12వ స్థానం మోక్ష స్థానంలో స్థితి పొంది ఉండి ఖర్చులు పెడుతున్నప్పుడు ఆ ఖర్చు భవిష్యత్తులో మీకు మళ్ళీ రిటైనబిలిటీ అవుతుంది. అంటే మళ్ళీ ఉపయోగానికి వచ్చే అవకాశంగా ఉండబోతుంది. అంటే ఇప్పుడు ఖర్చు అయినప్పటికీ భవిష్యత్తులో అది మీకు లాభదాయకంగా ఈ పెట్టినటువంటి ఖర్చు మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారికి చతుర్థ స్థానం మీద దృష్టి, అలాగే ప్రధానంగా షష్టమ స్థానం మీద దృష్టి మరియు అష్టమ స్థానం. ఏమవుతుంది, చతుర్థం అన్నప్పుడు తల్లి స్థానము, ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము, అలాగే గృహస్థానము, వాహన స్థానము, సంతోషము అనేటువంటి సంతృప్తిని సూచించేది. షష్టమ స్థానం అన్నప్పుడు ఏముంది, శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానము. అష్టమ స్థానం ఆయుస్థానానికి సంబంధించినటువంటి రహస్యంగా చేసేటువంటి పనులకు సంబంధించినటువంటిది. అలాగే ఏ పని అయినప్పటికీ కూడాను దురదృష్టానికి సంబంధించి సూచించేటువంటి స్థానం. కాబట్టి ప్రధానంగా గృహ మార్పు జరగవచ్చు. గృహ నష్టము అన్నప్పుడు కొంతమంది నవీన్ గారు ఇల్లులు లోనుకు తీసుకుంటారు, లోన్లు కట్టలేక పరిస్థితి ఉండి వాహనాన్ని లోనుకు తీసుకుంటారు, కట్టలేని పరిస్థితి ఉండి వదులుకోవాల్సిన పరిస్థితి, ఆ విధంగానైనా జరగవచ్చు. మనకు ఇంటర్నల్ ఎనిమీస్ కానీ లేదా పెద్దవాళ్లతో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పెద్ద స్థాయి వాళ్ళతో తగాదాలు పడి వాళ్ళతో విరోధాలు, శత్రుభావనలు పెరగడం, అనారోగ్య సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు అష్టమ స్థానం మీద కాబట్టి ఆ విధంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని, అంటే ఈ సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు గురువు యోగించాడు, శని అంటే ఎట్లాగో కష్టాలు అనుభవించక తప్పదు, దేవతానుగ్రహాన్ని ఇచ్చేటువంటి గురువు యోగించి బదులు అవయోగంగా ఉన్నాడు కాబట్టి మరి ఇంకా వేరే సమస్య అంటూ కొత్త సమస్యలు వస్తాయా, వేరే సమస్య అంటూ ఉండదా, అసలు సమస్య నుంచి బయటపడే మార్గంగా గురువుని మళ్ళీ మనం కంట్రోల్లో అనగా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే కూడా మనం చేసుకోవచ్చు. పరిహారాలు ఉన్నాయి గురుజీ? తప్పకుండా నాయన. అంటే ఇక్కడ గురువు అంటేనే దైవకారక గ్రహము. దైవకారక గ్రహం అంటే దైవం ఎవరిలో ఉంటుంది, మనకన్నా వయసులో పెద్దవాళ్లలో, అధికారంలో, హోదాలో, జ్ఞానంలో పెద్దవాళ్లలో ఉంటుంది. బ్రాహ్మణులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎప్పుడు కనబడ్డా వాళ్ళకి పాద నమస్కారం చేసి అలవాటు చేసుకోండి. ఏదైనా పని మీద ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తాత ముత్తాతల ఫోటోలకు నమస్కారం చేసుకోవడం, ఉంటే కనుక తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసుకొని కనుక వెళితే ఈ గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితం అక్కడే ఆగిపోతుంది. బయటికి వెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేసుకొస్తారు. ఇంకా చిన్న పిల్లల్లో కూడా దైవం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఇష్టమైన తినుబండారములు కానీ లేదా వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కనుక చేసినట్లయితే ఈ గురువు వల్ల వచ్చేటువంటి చాలా మటుకు దోషాలు నివారించబడతాయి. అలాగే ఇంకా మీరు ప్రయత్నం చేసుకోదలిస్తే మన పీఠం ఆధ్వర్యంలో జూన్ 13వ తారీఖు రోజున ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసములో
శని త్రయోదశి వస్తుంది. కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు మారిన కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి తర్వాత 12 రాశుల వారికి కూడా కొంత అశుభ ప్రభావం. కాబట్టి ఈ యొక్క దోష నివారణార్థమై శని దోష నివారణ పూజలు, హోమాలు, గురు కృపా కటాక్ష సిద్ధి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూన్ 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న ఎవరికి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఇంకా దైవానుగ్రహాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క గురు చరిత్ర, గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం, ఈ విధంగా ఒక 16 పారాయణాల పాటు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా గురువు ఇంతకు ముందు వలె యోగంగా మారుతాడు. తద్వారా అనుకున్న పనులన్నీ కూడాను సుఖంగా పూర్తి చేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా నియమము గురువారం నాడు, ఆదివారం నాడు మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్య జీవనము నిషేధము అని గమనించాలి. ఈ సింహరాశి వారికి ఏమైనా కలిసి వచ్చే రంగు కావచ్చు, వారం కావచ్చు ఏంటి గురూజీ? ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఎరుపు రంగు చాలా కలిసి వస్తుంది. కాబట్టి ఎరుపు రంగు వస్తువుల్ని దగ్గర పెట్టుకోవడం, ఈ విధంగా లేదా సంబంధించినటువంటి కెంపు రత్నాన్ని ధరించడం చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు. ఓకే ఓకే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.